సమాజ్వాదీ పార్టీ పగ్గాల్ని తన చేతుల్లోకి తీసుకున్న అఖిలేష్ యాదవ్ తన అనుచరులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామంపై అధినేత ములాయం సింగ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఈ సమావేశమే చట్ట విరుద్దమని అన్నారు. భేటీ నిర్వహించిన రామ్ గోపాల్ ను 6 ఏళ్లు బహిష్కరించారు. ఈ గొడవల మధ్య బీపీ పెరగడంతో ములాయం స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు డాక్టర్లు పరీక్షలు చేస్తున్నారు. కొడుకు అఖిలేష్ యాదవ్ పై ఆగ్రహంతో ఉన్నారు సమాజ్వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్. లక్నోలో రామ్ గోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు ములాయం. ఇది పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకమంటూ లేఖను విడుదల చేశారు. పార్టీ పార్లమెంటరీ బోర్డే అన్ని ప్రతిపాదనలు నిర్ణయాల్ని ప్రకటిస్తుందని చెప్పారు. ఎస్పీ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ నియమించిన నరేష్ ఉత్తమ్తో పాటు సీనియర్ నేతలు కిరణ్మయి నందా, ప్రధాన కార్యదర్శి నరేష్ అగర్వాల్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ములాయం. రామ్ గోపాల్ యాదవ్ ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు లేఖలో తెలిపారు. ఈ నెల 5న జ్ఞానేశ్వర్ పార్క్ లో సమాజ్వాదీ జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తనను వ్యతిరేకించడం ద్వారా బీజేపీకి మేలు కలిగేలా కొందరు ప్రయత్నిస్తున్నారని ములాయం ఆరోపించారు. ఈ విషయమై నరేష్ అగర్వాల్ తీవ్రంగా స్పందించారు. వేరే వాళ్లను పొగడడం మానేసి అఖిలేష్ నాయకత్వాన్ని మెచ్చుకోవాలని ములాయంకు సూచించారు. తమ అధ్యక్షుడు అఖిలేష్ అని, తనను బహిష్కరించే అధికారం ములాయంకు లేదని అన్నారు. मैं तो इसको पूरा असंवैधानिक मानता हूं, क्योंकि जो हमारे राष्ट्रीय अध्यक्ष अखिलेश यादव जी हो गए तो फिर नेताजी को हमको निकालने का कोई अधिकार भी नहीं रह गया है. వివాదంపై అమర్ సింగ్ కూడా రియాక్ట్ అయ్యారు. ములాయం కుటుంబంలో గొడవలకు తనకు ఏం సంబంధం లేదన్నారు. ఈ వివాదంలో తనను అనవసరంగా లాగవద్దని విజ్ఞప్తి చేశారు. अपने नेता मुलायम सिंह यादव को इस सार्वजनिक मंच के माध्यम से उन्हें कहना चाहता हूं, उनसे अनुरोध करना चाहता हूं कि मुझे जीने दें. अगर मैं अनावश्यक रूप से इस पारिवारिक कलह का मूल कारण बताया जा रहा हूं तो मेरा बलिदान कर दें और मुझे माफ करें, मुझे जीने दें. इस पारिवारिक अंतर्कलह में मुझे खलनायक और विलेन बनाने की जो कुचेष्टा हो रही है, इससे मुझे बचाने का प्रयत्न करें. తండ్రి కొడుకుల మధ్య ముదిరిన ముసలం పోటాపోటీ సమావేశాలకు కారణమవుతోంది. ఈ అయోమయం మధ్య నిన్న రాత్రి ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. బీపీ పెరగడంతోనే ములాయం ఇబ్బంది పడ్డారని డాక్టర్లు చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు మానిటర్ చేస్తున్నారు.